సో రంగారెడ్డి జిల్లా ఒకసారి చేద్దామండి. రంగారెడ్డి జిల్లా సో టోటల్ పోస్టులు వచ్చేసి 153. అంటే రంగారెడ్డిలో 73 అనేది జనరల్ ఉన్న, 80 అనేది ఉమెన్స్కి ఇచ్చారు. కానీ ఒరిజినల్ రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే 73, టోటల్ అయితే 153. రంగారెడ్డి జిల్లాలో 153. సో 153 దాకా తీసుకున్నాం జనరల్లో ఫస్ట్. సో ఇది 153. సో కట్ ఆఫ్ ఇది ఉంటుంది అంటే ఇందులో ఒక 40 మెంబర్స్ అన్న ఫీమేల్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇదే ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఒకసారి ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఫస్ట్ నుంచి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. సో ఇక్కడికి ఒక 23 వచ్చారు. సో 23 అంటే సో 23 వచ్చారు. సో మ్యాక్సిమం ఎంతమంది ఉండాలంటే ఒక 40 మెంబర్స్ అన్న ఉండాలి. అంటే రిజర్వేషన్ల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అనేటిది ఇటు వచ్చే అవకాశం ఉంది. జనరల్ ఉమెన్స్ కేటాయించిన అన్ని 1 1 2 అంటే పోస్ట్ కోడ్, ఒక ప్రతి పోస్ట్ కోడ్కు వేరువేరుగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు టోటల్ 153లో 1/3 చేసిన అయితే 51 పోస్టులు అనేది కేటాయించాలి. కానీ ఈ ప్రతి పోస్ట్ కోడ్కి అనేది తీస్తారు కాబట్టి సో ఒక 40 పోస్టులు అనేది వాళ్ళకి కేటాయిస్తారు. అంటే 17 పోస్టులు ఇంకా కలవాలి వీళ్ళకి. సో 17 మంది కలవాలంటే 153లో ఈ లాస్ట్ ఉన్న 17 మెంబర్స్ మేల్స్ అనే వాళ్ళు రిమూవ్ అవుతారు ఫస్ట్. సో 1 2 3 4 సో ఒక నిమిషం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో ఇక్కడి వరకు 17 మెంబర్స్ అయినారు. సో వీళ్ళు రిమూవ్ అనేది అవుతారు. సో ఇక్కడికి ఇది కట్ ఆఫ్ అవుతుంది. జనరల్ కట్ ఆఫ్ ఇది అవుతుంది. ఇది కావాలంటే ఇది ఫీమేల్ కాబట్టి ఫీమేల్కి వేరే ఉంటుంది, ఉమెన్స్కి వేరే ఉంటుంది కాబట్టి ఇది. సో ఇది ఒకటి కట్ ఆఫ్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ రాస్తున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ది. సో ఈడబ్ల్యూఎస్ సారీ ఓసీ జనరల్ కట్ ఆఫ్ సో 178 ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఉమెన్స్కి పోస్టులు అనేది తగ్గితే మాత్రం వీళ్ళు ఓపెన్లో కొట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఓపెన్లో కొట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒకటి చూడండి, ఎందుకంటే దగ్గర దాకా వచ్చిన వాళ్ళకి వస్తుంది. ఇదే పర్ఫెక్ట్ కట్ ఆఫ్ అనేది మనం చెప్పలేం. సో ప్రతి ఒక్కరు డిస్టిక్ కేటగిరీలోనే ఫస్ట్ తీసుకుంటారు, ఏ పోస్ట్ అయినా కానీ. సిటీ క్యాడర్లో కూడా పోస్టులు ఉన్నాయి, అలాగే స్టేట్ క్యాడర్లో కూడా పోస్టులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువ డిస్టిక్లోనే జాబ్ రావాలని కోరుకుంటారు కాబట్టి ఫస్ట్ డిస్టిక్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అది పోస్టులు కూడా 153 ఉన్నాయి కాబట్టి సో ఇది చేస్తున్నాం. సో ఇక్కడ 23 వచ్చిండ్రు, ఇక్కడి వరకు 23 అయిండ్రు. సో ఇంకొక 17 మెంబర్స్ ఫీమేల్ అనేది ఒకసారి చూద్దాం ఎక్కడ వరకు అవుతారు అనేది. సో ఒకటి 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 సో 40. సో 40 మెంబర్స్ అంటే ఇక్కడ దాకా అవుతుందండి. ఒకవేళ ఫీమేల్స్కి 39 ఓపెన్లో ఉంటే ఇక్కడ వరకు కట్ అవుతుంది. ఒకవేళ 40 కన్నా ఎక్కువ ఉంటే ఇక మిగతా వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఇది చూడండి, 171 అందరికీ వచ్చాయి ఇక్కడనే. కాకపోతే పాయింట్లలో చేంజ్ ఉన్నది, 528 386 358 అని దగ్గర దాకా వచ్చాం. కాకపోతే ఏదో ఒక కేటగిరీలో దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ అనేది వీళ్ళు అనేది సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే దగ్గర దాకా కట్ ఆఫ్ అనేది మీరు చూసుకుంటే
దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఏదో ఒక కేటగిరీలో. సో నేను మనం కట్ ఆఫ్ పెట్టే దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ 2 మార్కులు అటు ఇటు 1 మార్క్ అటు ఇటు సెలెక్ట్ అనేది అయితే అవుతారు. సో మనము ఇది ఫీమేల్ కట్ ఆఫ్ అనేది తీసుకుందాం. సో ఉమెన్ కట్ ఆఫ్ ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఇది అవుతుంది. సో ఓకే, దగ్గర దాకా వచ్చిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, జనరల్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి బీసీ, సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రంగారెడ్డి జిల్లాలో వచ్చేసి 25 జనరల్లో ఉన్నాయి, 13 అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకే, 25 అనేది జనరల్లో ఉన్నాయి, 13 అనేది ఉమెన్స్కి ఉన్నాయి. సో టోటల్ 38 పోస్టులు. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే సో ఇది 178 ఇక్కడ నుండి మనం, ఎందుకంటే ఇది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అది కూడా మొత్తం 38 మెంబర్స్ అయితే తీసుకుందాం ఫస్ట్. అందులో ఉమెన్స్ అయితే ఒక 12 మెంబర్స్ అయితే రావాలి. చూద్దాం. సో ఒకటి ఇక్కడ ఆల్రెడీ ఫీమేల్ అనేది ఓపెన్లో సెలెక్ట్ అయింది. సో తను తీసుకోవద్దు. ఇక్కడ కూడా ఉమెన్, ఇక్కడ కూడా ఉమెన్, ఇక్కడ కూడా ఉమెన్, వీళ్ళు తీసుకోవద్దు. సో ఫస్ట్ క్యాండిడేట్ ఇతను అవుతాడు. సో సెకండ్ క్యాండిడేట్, సో థర్డ్, సో 4, 5, 6, 7, 8 ఇక్కడ ఉమెన్ వచ్చింది. సో తీసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఉమెన్ కట్ ఆఫ్ అనేది అక్కడనే పోయింది కాబట్టి. జనరల్లో రాని వాళ్ళు ఓసీలో ఇక్కడికి వస్తారు. సో 8, సో 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, so 25, 26, 27, 28, 29, so 30, 31, 32, so 32 ఇక్కడికి 32 అయింది. 33, 34, 35, 36, 37, సో ఇక్కడ 38 అయింది. సో ఇది 38 అయింది, మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 38 అయింది ఇక్కడి వరకు. సో 38 పోస్టుల్లో ఒక మినిమం 12 మంది అయితే ఉండాలి. అంతకంటే తక్కువ ఉండొచ్చు కొన్ని పోస్టులు, ఎందుకంటే ప్రతి పోస్ట్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ 10 మెంబర్స్ వచ్చినా కానీ మనకు ఇదే కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం ఫీమేల్స్ ఎంతమంది వచ్చిండ్రు అనేది. సో ఇక్కడ ఒకటి వచ్చారు. సో ఇక్కడ ఒకటి 2, సో 3, 4, సో 5, 6, 7, సో 8, సో 9, 10, సో 10 మెంబర్స్ మ్యాక్సిమం 11 మెంబర్స్ దాకా వచ్చిండ్రంటే సో ఇదే జనరల్ కట్ ఆఫ్. మీరు అర్థం చేసుకోండి, ఈడబ్ల్యూఎస్లో జనరల్ కట్ ఆఫ్ ఇది. సో ఇదే జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది, మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్స్ కరెక్ట్ వచ్చారు 12 మెంబర్స్. సో అంతకంటే తక్కువ కూడా ఉన్నారు. ఒకవేళ తక్కువ పోస్టులు వచ్చినా ఇదే కట్ ఆఫ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జనరల్ కట్ ఆఫ్ కిందకే వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఇక్కడ నేను వస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ జనరల్ రిజర్వేషన్లో కట్ ఆఫ్ అనేది ఇదే. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 161.211 అనేది జనరల్ రిజర్వేషనే, ఏంటంటే ఉమెన్స్కు ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే బీసీఏ కట్ ఆఫ్ చూద్దాం.
సో బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి అంటే ఫస్ట్ బీసీఏలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. 1621 అని 37 పోస్టులు, టోటల్ 37 పోస్టులు అనేటివి ఉన్నాయి. బీసీఏలో 37 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో కట్ ఆఫ్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం. ఫస్ట్ ఇక్కడ వచ్చే బీసీఏలు, సో బీసీఏ అనేది ఒకసారి చూద్దాం. బీసీఏ, సో బీసీఏలో ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. సో ఇక్కడ కట్ ఆఫ్ అయింది కాబట్టి దీన్ని నెక్స్ట్ క్యాండిడేట్ నుంచి వెళ్ళి మనం స్టార్ట్ చేయాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయన్నాం? 37. రంగారెడ్డి జిల్లాలో సో 37, 16 ఇవి 37. సో 37 మెంబర్స్ తీసుకోవాలి. 1, 2, సో 3, 4. సో ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్. 5, 6, 7, 8, 9. ఇక్కడ ఉమెన్ వచ్చింది. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. సో ఇక్కడ చూడండి 37 మెంబర్స్ ఉన్నారు. 37లో కనీసం వాళ్ళకు ఒక 10 మెంబర్స్ అయినా వాళ్ళకు అంటే 12 మెంబర్స్ రిజర్వేషన్ ప్రకారం అయితే 12 మెంబర్స్ ఉండాలి. కానీ ప్రతి పోస్ట్ కోడ్కు 33% తీస్తే కొన్ని పోస్టులు తగ్గే అవకాశం ఉన్నది. అంటే వాళ్ళకు ఒక 10 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడికి ఫీమేల్ ఎంతమంది వచ్చిందో అనేది చూద్దాం. ఫస్ట్ బీసీఏలో ఫీమేల్స్ ఎంత వచ్చిందో, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది తెలుస్తుంది. సో ఒకవేళ 10 మెంబర్స్ ఉన్నా కానీ కట్ ఆఫ్ ఇదే ఉంటుంది. చూద్దాం. బీసీఏ ఫీమేల్ల సంఖ్య సో 1, ఇక్కడ 2, సో 3, 4, సో ఇక్కడ ఒక 5. సో ఒక 5 మెంబర్సే వచ్చిండ్రు. సో 5 మెంబర్సే వచ్చిండు కాబట్టి ఇక్కడ మనం ఒక 5 మెంబర్స్ మేల్స్ని తీసేయాలి. సో మేల్స్ లాస్ట్ వచ్చిన 5 మెంబర్స్ తీసేయాలి. ఇక్కడికి వచ్చిందంటే సో ఇక్కడ 6 మెంబర్స్ అవుతాడు. బీసీఏ అనేది ఇక్కడ 6, దాంతో 6 అవుతారు. సో 5 మెంబర్స్ 1, లాస్ట్లో వచ్చిన 5 మెంబర్స్ 2, 3, 4, 5. సో ఈ 5 మెంబర్స్ తీసేసినాం కాబట్టి ఇక్కడికి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. సో బీసీఏ జనరల్ అది ఎక్కడ రాసేద్దాం. బీసీఏ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఒకవేళ వీళ్ళకు ఇక్కడ 5 మెంబర్స్ వచ్చిండ్రు. సో 5 మెంబర్స్ తీసేసాం కాబట్టి ఇది. సో ఇక్కడ 5 మెంబర్స్ మనం కలిపితే 10 మెంబర్స్. సో ఇక్కడికి 6 అయిపోయినారు. 7, 8, సో 9, 10. సో 10 మెంబర్స్ ఇక్కడికి అయింది కాబట్టి బీసీఏ కట్ ఆఫ్ అనేది మళ్ళీ ఇక్కడ బీసీఏ ఫీమేల్ ఇది కట్ ఆఫ్ అవుతుంది.
బీసీఏ ఉమెన్స్. సో ఇది 155 బీసీఏ ఉమెన్. సో ఇక్కడ బీసీబీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయి బీసీబీ చూద్దాం. టోటల్ పోస్టులు రంగారెడ్డి జిల్లాలో టోటల్ పోస్టులు 16, 21, 18, 17. సో 35 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో 35 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో 35 పోస్టులు టోటల్, అంటే అందులో కూడా 12 మందిని. సో ఒక 10 మెంబర్స్ని తీసుకుందాం. 35 మెంబర్స్ని తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో 35 ఫస్ట్ తీసుకుందాం. 1, 2 బీసీబీ ఇక్కడ సెర్చ్ చేద్దాం. సో బీసీబీ టోటల్ 35 మెంబర్స్, అందులో ఒక 10 మెంబర్స్ ఫీమేల్ ఉండేటట్టు చూద్దాం. బీసీబీ సో ఇక్కడనే ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యిండ్రు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 ఇక్కడ వరకు తీసుకున్నాం. సో ఇక్కడ 10 మెంబర్స్ ఫీమేల్ ఉంటే ఇదే అవుతుంది. చూద్దాం ఎంతమంది. 1, 2, సో ఇక్కడికి 3, 4 మెంబర్స్ అయ్యారు. సో ఇంకొక 6 మెంబర్స్, అంటే 6 మెంబర్స్ అంటే లాస్ట్లో ఉన్న 6 మెంబర్స్ అనేది వీళ్ళు మనం రిమూవ్ చేయాలి. సో 1, 2, 3, 4, 5, 6, సో ఇదైతే 6 మెంబర్ రిమూవ్ చేస్తే బీసీబీ జనరల్ కట్ ఆఫ్. సో ఇక్కడ వరకు ఎంతమంది అయినారు, 4 మెంబర్స్. బీసీబీ ఇంకా 6 మెంబర్స్ కావాలి. 4, 5, 6, 7, 8, 9, సో 10. ఇది బీసీబీ ఉమెన్స్, బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్.
సో ఇది 165.349. సో ఇది. సో ఇప్పుడు బీసీసీ చూద్దాం. బీసీసీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి? రంగారెడ్డి జిల్లాలో పోస్టులు రంగారెడ్డి జిల్లా సిక్స్ టూ, మొత్తం టోటల్ 8. ఒక 2 పోస్టులు మాత్రం ఉమెన్స్ కేటాయించండి, 6 వీళ్ళకి. సో ఒక 8 జనరల్లో ఉండే అవకాశం ఉంది. ఒక 2 ఉమెన్స్ వచ్చేటట్టు చూద్దాం. బీసీసీలో మొత్తం టోటల్ 8 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 8 ఉన్నాయి. సో ఫస్ట్ జనరల్ చూద్దాం. జనరల్ 135. దీని తర్వాత ఎవరు ఉన్నారు? బీసీసీ. సో టోటల్ 8 మెంబర్స్ ఫస్ట్ చూద్దాం. సో ఒకటి. సో ఒక ఫీమేల్ వచ్చింది. 1 2 3 ఫీమేల్సే ఉన్నారు. బీసీసీలో ఫస్ట్ 3 మెంబర్స్ 3 ఫీమేల్సే ఉన్నారు. బీసీసీలో 3. Four, 5, 6, 7. సో 8. ఈ 8 పోస్టులు ఉన్నాయి. సో వీళ్ళు వచ్చే అవకాశం అనేది ఉందండి. ఇది బీసీసీలో ఏంటంటే 3 ఫీమేల్స్ వచ్చారు. వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నా కానీ 3 ఫీమేల్స్ వచ్చారు కాబట్టి ఇదే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ వస్తే ఓపెన్లో ఒకవేళ ఒక్కరికి వస్తే ఈ క్యాండిడేట్ దగ్గర దాకా వచ్చింది కాబట్టి ఈ క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంది. సో బీసీసీకి ఓన్లీ జనరలే ఉంటుంది. ఇప్పుడు బీసీసీ జనరలే, ఎందుకంటే ఉమెన్స్ వచ్చారు ఆల్రెడీ. వాళ్ళకి ఎంతమంది కావాలంటే అన్నమాట ఆల్రెడీ ఫస్ట్ 3 మెంబర్స్ ఫీమేల్ ఉమెన్స్ వచ్చారు కాబట్టి. సో ఇది జనరల్ అంతే ఉంటుంది. బీసీసీ జనరల్ అయిపోయింది. సో ఇప్పుడు బీసీడీలో రంగారెడ్డి జిల్లాలో 12-9. సో ఒక 21 పోస్టులు అనేటిది 21 పోస్టులు టోటల్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక 6 పోస్టులు 7 పోస్టులు 21 అంటే 7 పోస్టులు. సో 5 పోస్టులు అనేది కేటాయిద్దాం, ఎందుకంటే 5 కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. 21 బీసీడీలో 21. బీసీడీలో ఫస్ట్ 21 ఎవరు? సో బీసీడీలో ఫస్ట్ 21. బీసీడీలో టోటల్ 21 పోస్టులు ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ ఇక్కడికి కట్ ఆఫ్ అనేది 135 కాడికి అయిపోయింది. సో దీని తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకు వచ్చి 21 ఫస్ట్ 21 మెంబర్స్ అయితే తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ ఫీమేల్ 12 13, ఎందుకంటే ఫీమేల్ ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయితేనేమో ఇందులో వస్తుంది 13. ఈ క్యాండిడేట్ ఖచ్చితంగా వస్తుందండి అవి బీసీడీలో. సో 13 14 15 16
17, 18, 19, 20. సో 21లో ఫీమేల్స్ ఖచ్చితంగా ఒక 5 ఉండాలి. 1, 2. ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ 4 కేటాయిస్తే మాత్రం డెఫినెట్గా ఇదే కట్ ఆఫ్ అవుతుంది బీసీడీ వల్ల. సో ఇక్కడికి 4. సో దీని తర్వాత వచ్చే ఫీమేల్ ఒకవేళ ఈ మేల్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 5 పోస్టులు కేటాయిస్తే మాత్రం ఈ మేల్కి రాదు. ఓకే, ఇతనికి వచ్చే అవకాశం ఏంటంటే స్టేట్ ర్యాంకుల్లో కానీ క్యాడర్ ర్యాంకుల్లో కానీ ఒకవేళ బీసీడీలో పోస్టులు ఉంటే మాత్రం ఇతనికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడికి జనరల్గా కాబట్టి జనరల్ తీసేసుకుందాం. 5 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 4 మెంబర్స్ ఉన్నారు, అంటే 4 కేటాయించే అవకాశం ఉంది కాబట్టి బీసీడీ కట్ ఆఫ్ అనేది ఇది. సో ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉంటే మాత్రం ఫీమేల్కి ఈ నెక్స్ట్ ఎవరైతే ఫీమేల్ ఉన్నారో ఇక్కడ ఫీమేల్ ఉంది, సో ఇది ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో నేను టోటల్ జనరల్ అయితే జనరల్ చేసేసిన బీసీడీ జనరల్. సో బీసీడీ జనరల్. సో నేను ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బీసీడీ ఫీమేల్ అనేది 4 ఉన్నారు. ఒకవేళ 5 పోస్టులు ఇట్లా కేటాయిస్తే మాత్రం ఈ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చూసుకోండి. ఒకవేళ మేల్స్ ఇక్కడ తగ్గే అవకాశం ఉంది, తగ్గినా కానీ వీళ్ళు నెక్స్ట్ వీళ్ళే ఉన్నారు కాబట్టి స్టేట్ క్యాడర్ కానీ ఒకవేళ సీడీ క్యాడర్ కానీ వాళ్ళ దాంట్లో బీసీడీలో పోస్టులు ఏమన్నా ఉంటే మాత్రం జనరల్లో ఉంటే ఇక్కడ దాకా వస్తుంది, లేకుండా లేదు. స్టేట్ కార్డులో నెక్స్ట్ మీరే ఉండరు కాబట్టి ఈ క్యాండిడేట్లకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో బీసీఈ చూద్దాం. బీసీఈలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? రంగారెడ్డి బీసీఈ. సో 7 పోస్టులు అనేవి ఉన్నాయి, అంటే 14 పోస్టులు అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 3 మెంబర్స్ అయితే ఫీమేల్కి ఉండే అవకాశం ఉంది. సో 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. బీసీఈ చూద్దాం. 14 బీసీఈలో 14 మెంబర్స్. బీసీఈ 14 మెంబర్స్లో ఒక 3 పోస్టులు ఉండే అవకాశం అనేది ఉంటుంది, 1/3 కాబట్టి. సో బీసీ స్టార్ట్ అవడమే ఇక్కడ స్టార్ట్ అయింది. సో చూద్దాం ఇక్కడికి వెళ్ళి ముందు ఎవరు ఉన్నారా అంటే, సో ఉన్నారు. సో బీసీ ఇక్కడ 135 తర్వాత ఎవరైతే ఉన్నారో చూద్దాం ఫస్ట్. సో 1 ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. 2, 3, సో 5, 6, 7 ఒక ఫీమేల్ వచ్చింది. 8 ఇద్దరు వచ్చింది. 9, 10, 11, 12, సో 13, 14. మ్యాక్సిమం ఇక్కడ 4 ఫీమేల్స్ వచ్చారు కాబట్టి బీసీఈలో ఇది అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకొక ఏదైనా పోస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఇదే అవకాశం ఉంది బీసీఈలో. సో బీసీఈలో ఇదే కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది బీసీఈ. ఇక జనరలే, ఎందుకంటే ఫీమేల్స్ కూడా వచ్చారు కాబట్టి. సో ఎన్ని పోస్టులు ఉన్నా ఒక 3 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ క్యాండిడేట్ కట్ అయ్యి ఇంకోళ్ళు నెక్స్ట్ వస్తారు. సో ఇక్కడికి 14 పోస్టులు. సో నెక్స్ట్ వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది స్టేట్ క్యాడర్లో. బీసీఈలో ఏమన్నా సీడీ క్యాడర్లో ఉండే అవకాశం ఉండే మాత్రం వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నది చూసుకోండి. వీళ్ళకి కట్ ఆఫ్ దాకా ఉండవచ్చు. నేనేమో కట్ ఆఫ్ ఇదే పెట్టేసిన. సో 153 వచ్చిన నెక్స్ట్ క్యాండిడేట్ బీసీఈ తనే ఉంటాడు కాబట్టి ఇతను ఉండవచ్చు. సో ఇక నెక్స్ట్ ఇంకొక పోస్ట్ ఎక్కువ ఉంటే ఇక్కడికి ఉంటుంది.
సో ఫీమేల్, దీని తర్వాత ఫీమేల్ కూడా హోప్స్ పెట్టుకుని 4 పోస్టులు. సో ఇక్కడ ఉన్నది, నెక్స్ట్ ఫీమేల్ ఇక్కడ ఉంది. ఒకవేళ 5 పోస్టులు కేటాయిస్తే మాత్రం ఈ ఫీమేల్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 4 పోస్టులు స్టేట్ క్యాడర్లో ఒక్క పోస్ట్ ఉన్నా కానీ, స్టేట్ క్యాడర్లో ఒక్క పోస్ట్ ఉన్నా ఈ మార్కులకు వస్తుందండి. నేను అది కట్ ఆఫ్ పెట్టలేదు, స్టేట్ క్యాడర్లు చేయలేదు కాబట్టి. సో ఎస్సీ వాళ్ళది చూద్దాం. ఎస్సీ జనరల్. సో ఎస్సీ జనరల్ అనేది ఒకసారి చూద్దాం. ఎస్సీలో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్ పోస్టులు వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో 35-45. సో 35-45 అంటే 80 పోస్టులు. సో 80 పోస్టులు అనేది మొత్తం టోటల్ ఉన్నవి. 80 పోస్టుల్లో ఎవరికైనా ఇప్పుడు 1/3 అంటే టోటల్ పోస్టుల్లో తీస్తే మాత్రం 1/3 అంటే ఒక 26 పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది. సో మనం ఒక 20 పోస్టులు అయితే తీసుకుందాం. సో 40 వీల్ ఒక 60 వీళ్ళను ఒక 20 పోస్టులు ఫీమేల్స్ ఉండేటట్టు చూద్దాం. సో టోటల్ 80 పోస్టులు కదా, మన 80 పోస్టులకు ఫస్ట్ తీసుకుందాం. 135 తర్వాత ఎవరైతే ఉన్నారో ఎస్సీ వాళ్ళు, సో ఇది. సో చూద్దాం, 80 మెంబర్స్ తీసుకుందాం. అందులో ఒక 20 మెంబర్స్ ఫీమేల్స్ వచ్చిందా అంటే మ్యాక్సిమం అదే కట్ ఆఫ్ అవుతుంది. సో 1, 2, 3 ఆల్రెడీ ఫీమేల్ సెలెక్టెడ్, 4, సో ఇక్కడికి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. ఫీమేల్స్ ఎక్కువనే వచ్చేస్తున్నారు. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. సో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 80 పోస్టులు కాబట్టి ఫీమేల్స్ కూడా మ్యాక్సిమం 20 మెంబర్స్ అయితే వచ్చిండ్రు, మ్యాక్సిమం వచ్చిండ్రు. వీళ్ళని చూడాల్సిన అవసరం లేదు, దాదాపు 99% వచ్చిండ్రు. సో ఇదే అయ్యే అవకాశం అయితే ఉన్నది. సో ఈ దగ్గర దాకా వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒకటి, దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఎస్సీల్లో దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఒకవేళ బీసీ జనరల్ కిందకే వేస్తున్నాయండి. ఇది ఫీమేల్స్ 100% 20 మెంబర్స్ 25 మెంబర్స్ వచ్చారనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే మాత్రం ఈ దగ్గర దాకా వచ్చిన ఫీమేల్స్కి వచ్చే అవకాశం ఉంది. మేల్స్కి ఈ దగ్గర దాకా వచ్చిన మేల్స్కి మాత్రం పోయే అవకాశం ఉంటుంది. సో ఒకరిద్దరు దాదాపు 20 మెంబర్స్ వచ్చిండ్రు. సో ఎస్టీలు చూద్దాం, దాదాపు వచ్చిందండి. ఎస్సీ ఫీమేల్స్ 100% వచ్చిండ్రు, 20 మెంబర్స్ వచ్చిండ్రు 80 పోస్టుల్లో. సో ఎస్టీలో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? సో ఎస్టీలో రంగారెడ్డి జిల్లాలో వచ్చేసి 23 అనేది జనరల్లో ఉన్నాయి, 18 అనేది ఉమెన్స్లో ఉంది. అంటే 23, 18, ఇది ఒక 21, 20, 41 పోస్టులు అనేది టోటల్ పోస్టులు ఉన్నాయి. సో 41లో మనకు
ఉమెన్స్కి ఎన్ని ఉండే అవకాశం అంటే 41. ఒక 13 నుంచి 14 అంటే ఒక 10 మెంబర్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. 10 మెంబర్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో 10 మెంబర్స్ తీసుకుందాం. మొత్తం టోటల్ వచ్చేసి అయితే 41. సో 41 ఫస్ట్ తీసుకుందాం 135 నుంచి. సో 135 నుంచి 41 మెంబర్స్ అయితే తీసుకుందాం. అందులో ఒక 10 మెంబర్స్ ఫీమేల్ రావాలి. 1, సో ఇక్కడ 2, ఇక్కడ 3, సో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, స్టిల్ ఇంకా ఫీమేల్ ఎవరు రాలేదు. ఒక 12 మెంబర్స్. సో 12 అక్కడికి 12, 13 ఇక్కడ ఫీమేల్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది. 13 ఇక్కడ ఒకరు, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 36, 35, 36, 37, 38, 39, 40, 41. సో ఓన్లీ ఒక 7 మెంబర్సే నాకు తెలిసి ఒక 8 మెంబర్స్ ఏమో వచ్చిండ్రు వీళ్ళు ఫీమేల్స్. సో దీని తర్వాత ఉన్న ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళకి 10 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 7 పోస్టులే వస్తే మాత్రం ఇదే కట్ ఆఫ్ అవుతుంది ఫీమేల్, అంటే జనరల్ కట్ ఆఫ్ ఎస్టీ. ఒకవేళ లేకపోతే మాత్రం ఇక్కడున్న ఒక ముగ్గురు మాత్రం ఇక్కడ పోయే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకోండి, మీ నెంబర్లు చూసుకోండి. వీళ్ళు ఒకవేళ స్టేట్ క్యాడర్లో వస్తే వస్తుంది, లేకుంటే లేదు. సో ఇక్కడ ఈ 3 పోస్టులు, ఈ ముగ్గురు స్టేట్ క్యాడర్లో వచ్చే అవకాశం ఉంది. లేదంటే 7 పోస్టులే ఒకవేళ ఫీమేల్స్కి వస్తే 41 పోస్టులో ఒక 7 పోస్టులే ఉమెన్స్కి ఉంటే మాత్రం సో ఇది కట్ ఆఫ్ అవుతుంది. వీళ్ళకి స్టేట్ క్యాడర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకే, చూద్దాం. ఇక్కడికి అయితే కట్ ఆఫ్ తీసుకుంటాను 41 వరకు. 7 పోస్టులు అయితే ఫీమేల్స్ వచ్చిండ్రు. సో ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి ఎస్టీ జనరల్గా వేసినాం. సో ఇది ఉండే అవకాశం అయితే ఉంది. సో అర్థమైందా? సో ఇక్కడ రాసిందైతే చూడండి. సో థ్యాంక్